కూటమి ప్రభుత్వం వచ్చాక పంట బీమా ప్రభుత్వ బాధ్యత కాదని తప్పుకుంది. రైతులే పంట బీమా చెల్లించుకోవాలని చేతులెత్తేసింది. దీంతో ఇటీవల వచ్చిన వాయుగుండం మిగిల్చిన నష్టం రైతులను తీవ్ర ఆర్థిక సుడిగుండంలోకి నెట్టేసింది. విజయనగరం జిల్లాలో 14 మండలాల్లో 400 ఎకరాల్లో అరటి పంట నష్టం వాటిల్లింది. ఒక్కో ఎకరాకు ₹1,00,000 ఖర్చు చేసి అరటి చెట్లను పెంచగా ఒక్కసారిగా వచ్చిన ఈదురుగాలులకు గెలలతో సహా చెట్లు నేల కొరిగాయి. ఈ పంటలకు పంట బీమా లేకపోవడంతో నష్టపరిహారం ప్రశ్నార్థకంగా మారింది. విజయనగరం జిల్లాలో అరటి పంట నష్టం, రైతుల దుస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావం విజయనగరం జిల్లాపై తీవ్రంగా పడింది. ముఖ్యంగా విజయనగరం జిల్లాలోని 14 మండలాల్లోని 44 గ్రామాలకు చెందినటువంటి 400 ఎకరాల్లోని అరటి, బొప్పాయి వంటి హార్టికల్చర్ క్రాప్స్ పూర్తిగా ధ్వంసమయ్యి కొన్ని చోట్ల వరి పంట పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది. దాదాపు 450 మంది రైతులు ఈ పంట నష్టానికి గురైనటువంటిగా తొలుత ప్రాథమిక నివేదికలు అందుతున్నాయి. ఇప్పుడు మనం విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం గోవిందపురంలో ఉన్నాం. ఇక్కడ అరటి పంటకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. రైతాంగం ఎట్లా నష్టపోయారు అనేటువంటిది ఈ రైతుని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీకు ఎన్ని ఎకరాల్లో అరటి పంట నష్టం అయ్యింది? అరటి పంటకు మీరు ఇప్పటివరకు ఎంత పెట్టుబడి పెట్టారు? ఏం జరిగింది? నేను ఒక 2.5 ఎకరాలు వేసానండి. సుమారు ఒక 3 లక్షల వరకు పెట్టుబడి పెట్టానండి. అంత కార్తీక మాసంకి ఏదో వస్తుందని చెప్పేసి అనేసి గుండెలు ఎరువులు వేసి బాగా చేసుకోను. సకాలంలో ఒక గంట వచ్చి తుఫాను గాలితోనట్టు మొత్తం తుడిసుకెళ్ళిపోయిందండి. బాగా నష్టపోయామండి. దీనివల్ల ఏమైనా మరి మాకు సాయం చేయకపోతే కానీ ఇంకా రాబోయే రోజుల్లో వ్యవసాయాలు కూడా కనుమరుగైపోతాయి. అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదండి. కొంచెం మీరు ఏమైనా మాకు సాయం చేసి సుమారు 3-4 లక్షల రూపాయలు నష్టపోయాము. నిన్న 10 రోజుల ముందే గుండెలు వేసామండి. కార్తీక మాసంలో ఏదో రేటు ఉంటుంది, అమ్ముకుందాం కదా అని చెప్పేసి అయిపోయేటప్పటికి గుండె వేసిన తర్వాత ఏదో బరువుని గిళ్ళల్లో మొత్తం గెల ఉన్నదల్లా ఇంక పడిపోయిందండి. ఇంకా సుమారు ఒక 1800-2000 గెల వరకు లాస్ అండి పడిపోయి. కనీసం అవి కొట్టడానికి కూడా పనికిరావు, దేనికి పనికిరావు, ఆవులకి వేసుకోవడం తప్పగానే అదండి. దాని విధంగా నష్టపోయాం. మీరు కొద్దిగా సాయం చేస్తే రైతుని కొద్దిగా కోలుకున్న తర్వాత మేము అన్నదాతగా మిగులుతాం, లేకపోతే ఇంకా ఆత్మదాతలే. మీకు ఎంత నష్టం వచ్చిందమ్మా? ఏటేటి పంటలు పోయాయి మొన్న వర్షానికి? మాకు అంటి తోట అండి. అంటి తోట 1 ఎకరము, కొబ్బరికాయ చెట్లు ఒక 4 పడిపోయాయండి. అరటి తోటకి ఎంత పెట్టుబడి పెట్టుంటారు మీరు? ₹1,00,000 పెట్టామండి. అన్ని గెల్ల వచ్చిన టైం అప్పుడు పడిపోయి, అంటి గెల్ల అలాగ తీతరా పడిపోయాయి. ఏకంగా ఇంత మదుపు పెట్టాము, మదుపుకి ఏమి లేదు, అంత లేతకెలే, ఎందుకు పనికిరాదు. ఈ హార్టికల్చర్ సంబంధించి ఏదైతే ఇప్పుడు మన వర్షానికి దెబ్బతిందో దానికోసం ఏంటంటే ఈ క్రాప్ చేసుకున్న ప్రతి ఒక్క రైతుకి కూడా నష్టపరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం అనేది చెప్తుందండి. అలాగే బ్యాంక్ లోన్స్, ఇప్పుడు పంట లోన్ తీసుకున్న వాళ్ళకి కూడా నష్టపరిహారం వస్తుంది. అలాగే ఎవరైనా ఇన్సూరెన్స్ కట్టుకున్నట్టయితే ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది సార్. ఈ క్రాప్ ఎవరైనా చేసుకోకపోయినా ఈ మధ్య మనకి ఈ క్రాప్ చేసుకోవడానికి టైం ఉంది కాబట్టి దాన్ని కూడా ఈ క్రాప్ చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ముఖ్యంగా తీసుకున్నట్టయితే అరటి పంట అనేటువంటి దాని మీద ఒక్కొక్క అరటి చెట్టు మీద ₹150 వరకు పెట్టుబడి పెట్టుంటారు. 1000 చెట్లు వరకు ఒక్కొక్క ఎకరాకి ఇంచుమించు ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ విధంగా తన సహాయాన్ని అందిస్తుంది అనేటువంటిది రైతులు ఎదురు చూస్తున్నటువంటి అంశం.